జాను కాలేజీ నుండి ఇంటికి రాగానే కాఫీ జై అడగటంతో జాను కాఫీ తయారు చేసి ఇదిగోండి జై సార్ తాగండని కాఫీ కప్ని చేతికి అందిస్తుంది. ఆ టేస్ట్ చూసిన జై వెంటనే తూ తూ అంటూ కాఫీని ఊసేస్తూ ఉంటారు. అయ్యో జై సార్ ఏమైంది అని జాను అడుగుతూ ఉంటుంది. ఏంటి జాను కాఫీ ఇలానా, అసలు ఏం బాగోలేదు అని జై చెప్తాడు. అయ్యయ్యో సారీ జై సార్ ఉండండి మళ్ళీ పెట్టి తీసుకువస్తాను అని జాను తీసుకువెళ్తూ ఉంటే, ఆగు జాను, నువ్వు కాలేజీ నుండి వచ్చినప్పటి నుంచి నువ్వు మనిషిలా లేవు, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అని జై అడుగుతూ ఉంటాడు. అప్పుడు కాలేజీలో జరిగిన విషయం జాను వివరిస్తూ ఉంటుంది. జాను కాలేజీలో క్లాస్లో అడుగు పెట్టబోతూ ఉంటే, ఏయ్ ఆగు, ఏంటి ఇంత లేటుగా నా వచ్చేది, కాబట్టి నువ్వు క్లాస్ రూమ్లో కూర్చోటానికి వీల్లేదు, ఈ క్లాస్ మొత్తం కూడా నువ్వు బయటే నిలబడాలి అని జానుకి పనిష్మెంట్గా క్లాస్ మొత్తం కూడా క్లాస్ బయటే నిలబెట్టి ఉంటాడు. అలా లెక్చరర్ నన్ను లోపలికి రానివ్వలేదు అని జాను ఏడుస్తూ ఉంటుంది. నా జానుని ఇంతలా బాధ పెడతావా రే, ఇప్పుడే నీ సంగతి చూస్తాను అని జై మనసులో అనుకుంటూ రాత్రి అవ్వగానే ఆ లెక్చరర్ దగ్గరికి వెళ్తాడు. అతనేమో మందు పెట్టుకొని తాగుతూ ఉంటే, ఏయ్ ఎవరు నువ్వు అని జైని ప్రశ్నిస్తూ ఉంటాడు. జై అయితే కొన్ని పేపర్స్ని టేబుల్పై పడేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. ఇవి నీ రిజిగ్నేషన్ ఫామ్, దీని మీద సంతకం పెట్టు అని జై చెప్తుంటే, ఏంటి నేనెందుకు రిజైన్ చేయాలి, నేను చేయను కాక చేయను, అసలు నువ్వు ఎవరు అని నిలదీస్తూ ఉంటే, చేయవా, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ పేపర్స్ మీద రిజైన్ చేస్తున్నట్లు సంతకం పెట్టి తీరాల్సిందే, లేకపోతే నేనేం చేస్తానంటే అని మందు బాటిల్ తీసుకొని అతని మీద పోసేస్తూ ఉంటారు. అలా మందు పోస్తూ ఉండటంతో అతను పరుగులు పెడుతూ ఉంటే జై అగ్గిపుల్లను కూడా వెలిగించేసి దాని మీద వేసేస్తాడు. ఇక అతను పరిగెడుతూ ఉంటే వెనకాలే మంట వెంబడిస్తూ వస్తూ ఉంటుంది. మరి అతను పూర్తిగా కాలిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.